ఈ మంత్ లో కొన్ని ఫోన్స్ లాంచ్ అయ్యాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా చేతిలో ఉన్న X300 FE కానీ X300 Ultra కానీ Oppo Find X9 Ultra కానీ ప్రైజింగ్ లో 1,70,000 వెళ్ళిపోయింది. Oppo వాళ్ళు 1,80,000 వరకు పెట్టారు. మళ్ళీ దాని మీద లెన్స్ సపరేట్ గా కొనుక్కోవాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ లెన్స్ హార్డ్వేర్ లెన్స్ కిట్ వాడాలంటే లెన్స్ కిట్ తో కలుపుకొని మొత్తం బాక్స్ ప్రైస్ 2,10,000 2,25,000 వరకు వెళ్ళిపోయింది. 2,20,000 పెట్టి మీరు సోనీ నుంచి ఒక ఫుల్ ఫ్రేమ్ కెమెరా కొనుక్కోవచ్చు. FX3 అని చెప్పిన ఒక కెమెరా ఉంటుంది. FX3 కాదు, FX30 మీకు మిర్రర్లెస్ కెమెరా, సినిమా లైన్ కెమెరా. అది FX30 మీకు 2.5 లక్ష బాడీ వచ్చేసింది. లేదు అనుకుంటే నాకు 1,25,000 పెడితే మీకు సోనీ ఆల్ఫా 6700 లేటెస్ట్ కెమెరా, మీకు మిర్రర్లెస్ కెమెరా, దానికి మళ్ళీ ఒక సిగ్మా లెన్స్ 30,000 పెట్టి కొనుక్కున్నా. 1,50,000కి మీకు ఫుల్ ఒక మంచి ప్రో గ్రేడ్ కెమెరా మీ చేతిలో ఉన్నట్లే. మీకు ఫోటోస్ పరంగా వీడియోస్ పరంగా అంత ప్యాషనేట్ గా ఉంటే సోనీ లాంటి బ్రాండ్ నుంచి మంచి కెమెరా కొనేసుకోండి. మిర్రర్లెస్ కెమెరా ఇంత 1,70,000 పెట్టి వీటిని కొనాల్సిన అవసరం అయితే లేదనేది నా ఒపీనియన్. ఇంతకు ముందు ప్రైజ్ లెక్క ప్రకారంగా ఒక 1,25,000 మ్యాక్స్. ఆ ప్రైజ్ లో మీకు అల్ట్రా ఫోన్స్ వస్తే X300 Ultra కానీ Oppo Find X9 Ultra కానీ లాంటివి వస్తే మీరు తీసుకోవచ్చు. కానీ 1,70,000 అయితే పెట్టాల్సిన అవసరం లేదంటే దాదాపు మీరు 50,000 ఎక్స్ట్రా పెడుతున్నారు. ఇప్పుడైతే రైట్ టైం కాదు ఈ అల్ట్రా ఫోన్స్ కొనడానికి, అది గుర్తుపెట్టుకోండి. అలానే ఫ్యూచర్ లో ప్రైస్ ఏమైనా తగ్గిద్దా అని చెప్పంటే అది గ్యారంటీ ఇవ్వలేం. కానీ ఏదో ప్రైస్ తగ్గదు కదా అని చెప్పనుకొని మీరు ఇప్పుడైతే అంత ఎక్స్ట్రా ప్రైస్ పెట్టి కొనాల్సిన అవసరం అనేది లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. మే మంత్ లో లాంచ్ అవ్వాల్సిన ఫోన్స్ అన్ని ఆల్మోస్ట్ లాంచ్ అయిపోయినాయి. ఇప్పుడు లాంచ్ అయిన వాటిలో హిట్ ఫోన్లు ఏంటి, ఫ్లాప్ ఫోన్లు ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. లాస్ట్ 2 months నుంచి చూస్తే అసలు వీడియోస్ చేసే విధానమే మారిపోయింది. ఒక టాపిక్ ని ఇంతకు ముందు ఎలా అనలైజ్ చేసేవాళ్ళం ఇప్పుడు అలా చేయలేకపోతున్నాం. ఎగ్జాంపుల్ గా ఈ హిట్ ఫ్లాప్ టాపిక్ కి తీసుకోండి. ఇంతకు ముందు ఏంటంటే ఈ 2 నెలలకు ముందు ఒక ఫోన్ లాంచ్ అయితే ఏ ప్రైస్ లో లాంచ్ అయింది, ఏ ఫీచర్స్ తో లాంచ్ అయింది, రెండు టాలీ అవుతుందా లేదా, అంటే వాల్యూ ఫర్ మనీ లా కనిపిస్తుందా లేదా అనే దాన్ని బేస్ చేసుకుని మనం ఆ ఫోన్ హిట్ ఆ ఫ్లాప్ అని డిసైడ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. ప్రైస్ ని అసలు మొత్తం పక్కకు పెట్టేయడం, ఇంకా ప్రైస్ గురించి ఆలోచించేది లేదు. ఫీచర్స్ బాగున్నాయా లేవా అనే విధంగా ఆలోచించాల్సి వస్తుంది. రీజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంచ్ అయ్యే ఏ ఫోన్ కూడా ప్రాపర్ ప్రైస్ లో అయితే లాంచ్ అవ్వట్లేదు. బట్ ఓన్లీ థింగ్, సరే ప్రైస్ పెంచితే పెంచారు, ఫీచర్స్ అన్నా బాగా ఇస్తే బాగుండు అనే సిచ్యువేషన్ వచ్చాం. రఫ్ గా మనం ఒక 30,000 సెగ్మెంట్ తీసుకుందాం, లేదా 40,000 సెగ్మెంట్ తీసుకుందాం. ఇప్పుడు అక్కడ 2 ఫోన్స్ మనకు కనబడుతున్నాయి. ఒకటి OnePlus Nord 6, 2 iQOO Neo 10. ఈ 2 ఫోన్స్ మీరు చూడండి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్పెసిఫికేషన్స్ దేంట్లోనూ ఉండవు. ఎగ్జాంపుల్ గా కెమెరాస్ అన్ని బాగానే ఉంటాయి, కెమెరాస్ కాంప్రమైజ్ చేస్తారు. నిన్న కాక మనం లాంచ్ అయిన Realme 16T తీసుకోండి, 10,000-15,000 మాక్సిమం పెట్టాల్సిన ఫోన్ 30,000 పెట్టారు. అలాగా ఫోన్ లాంచ్ అవుతున్నాయి, ప్రైస్ పెంచినా గానీ మంచి ఫీచర్స్ వస్తాయన్న గ్యారంటీ లేకపోవడం వల్ల ఇప్పుడు రైట్ లో నేను ప్రైస్ పాయింట్ ని సెకండరీగా కన్సిడర్ చేసి ఫీచర్స్ ని ఫస్ట్ ప్రయారిటీ కింద పెట్టుకుని ఈ ఫోన్ హిట్ ఆ ఫ్లాప్ అనే దాని గురించి నేను డిసైడ్ చేస్తాను. యాక్చువల్ లెక్క ప్రకారంగా మన ఉద్దేశం ప్రకారం ఏ ప్రైస్ లో కొనుక్కుంటే ఈ ఫోన్స్ బెస్ట్ కూడా నేను మీకు సజెస్ట్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా ఆర్డర్ వైస్ చూసేద్దాం. ఈ మంత్ లో ఫస్ట్ లాంచ్ అయింది వివో నుంచి Vivo X300 Ultra అండ్ Vivo X300 FE. ఈ ఫోన్ లాంచ్ కి నేను వెళ్ళడం జరిగింది అండ్ మనకి X300 FE ఇచ్చారు, అల్ట్రా ఇవ్వలేదు. ఫైన్, ఒకసారి 2 ఫోన్స్ యొక్క స్పెసిఫికేషన్స్, బేసిక్స్, ఫీచర్స్ చెప్తాను అండ్ వర్తా కాదా కూడా చెప్తా. X300 FE తో స్టార్ట్ చేస్తే ఫస్ట్ థింగ్, దీంట్లో వాటర్ రెసిస్టెన్స్ ఉంది, IP68 అండ్ IP69. మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్, మొత్తం బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ప్రాసెసర్ దీంట్లో Snapdragon 8 Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది అండ్ LPDDR5X Ultra UFS 4.1 లేటెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ ఇన్ ద సెగ్మెంట్ RAM on ROM configuration. డిస్ప్లే 6.31 inch కాంపాక్ట్ డిస్ప్లే, 1.5K రెజల్యూషన్, LTPO AMOLED డిస్ప్లే తో వస్తుంది. కెమెరాస్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, Sony IMX921 సెన్సర్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, Sony IMX882 సెన్సర్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 6500 mAh బ్యాటరీతో వస్తుంది. 90W ఛార్జర్ బాక్స్ లో ఇస్తున్నారు. 40W వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసింది. Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది, బేస్డ్ ఆన్ Origin OS 6 అండ్ 5+7 years అప్డేట్ పాలసీతో ఈ ఫోన్ వస్తుంది. బట్ ప్రైసింగ్ ఈ ఫోన్ మీకు దాదాపు 80,000 వరకు వెళ్ళిపోయింది. అక్కడైతే ఈ ఫోన్ అసలు కొనాల్సిన అవసరమే లేదు. కరెక్ట్ ప్రైస్ దీనికి 55,000. ఇంకొంచెం పెంచుకుంటే అరౌండ్ 60,000 లోపల పెట్టొచ్చులే కానీ వీళ్ళు తీసుకొచ్చిన 80,000-70,000 అయితే వర్త్ కాదు. బట్ ఫీచర్స్ అయితే బాగున్నాయి. సో దీన్ని నేను హిట్ లిస్ట్ లోనే పెట్టను, ఫ్లాప్ లిస్ట్ లోనే పెట్టను. ఫీచర్స్ అయితే బాగున్నాయి, ప్రైస్ బాగాలేదు. చిన్న రిమైండర్, ఐమ్ సారీ, కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. కాంటెంట్ ఇక్కడ వరకు చూస్తున్నారంటే మీకు వర్త్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 lakhs సబ్స్క్రైబర్స్ కి మనం రీచ్ అవ్వాలి. మీరు సపోర్ట్ చేస్తే త్వరగా రీచ్ అవుదాం. నేను ఇంకా ఇలాంటి బెస్ట్, ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. నాది గ్యారంటీ. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ Vivo X300 Ultra. ఇది ప్రో గ్రేడ్ కెమెరా, అల్ట్రా కెమెరా అని చెప్పొచ్చు. ఇంకా మొబైల్ ఫోన్స్ లో దీన్ని మించి, అంటే Oppo Find X9 Ultra కొన్ని ఉన్నాయి, కానీ టాప్ టైర్ ఫోన్స్ లో ఇది ఒకటి ఉంటుంది కెమెరా వైస్. ఇందులో కూడా సేమ్ వాటర్ రెసిస్టెన్స్ అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ దీంట్లో ప్రాసెసర్ Snapdragon 8 Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది. RAM on ROM configurations LPDDR5X Ultra Pro, UFS 4.1 స్టోరేజ్ టైప్స్ తో వస్తున్నాయి. డిస్ప్లే 6.82 inch 2K రెజల్యూషన్ LTPO AMOLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. HDR10+ కూడా సపోర్ట్ చేసింది. ఇందులో డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. 4500 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉన్నాయి. కెమెరాస్ దీంట్లో నెక్స్ట్ లెవెల్ హైలైట్ అని చెప్పొచ్చు. బ్యాక్ సైడ్ 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. 6600 mAh బ్యాటరీతో వస్తుంది. 100W ఛార్జర్ బాక్స్ లో ఇస్తున్నారు. 40W వైర్లెస్ ఛార్జర్ సపోర్ట్ చేసింది అండ్ Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్, బేస్డ్ ఆన్ Origin OS 6 అండ్ 5+7 years అప్డేట్ పాలసీ. ఈ ఫోన్ అయితే ఇంకా దారుణం అని చెప్పొచ్చు. అక్కడ మీకు 17 Pro Max, iPhone 17 Pro Max. ఇన్ఫాక్ట్ ఐఫోన్ కూడా మనం పక్కకు పెట్టేసి
చేసేయచ్చు. ప్రాపర్ కెమెరా వస్తుంది మీకు సోనీ నుంచి, ఒక మంచి మిర్రర్లెస్ కెమెరా, సోనీ ఆల్ఫా 6700 ఒక మంచి కెమెరా. బాడీ మీకు 1,25,000 పడిద్ది. దాని మీద ఒక 30,000 పెట్టి సిగ్మా లెన్స్ కొనుక్కుంటే మీకు 1,50,000 ఒక మంచి కెమెరా వచ్చేసి. లేదు అనుకుంటే సోనీలోనే ఫుల్ ఫ్రేమ్ కెమెరా కూడా వచ్చింది. మీకు ఫోటోస్ పరంగా వీడియోస్ పరంగా అంత ప్యాషన్ ఉంటే ఫోన్ దాకా రావాల్సిన అవసరం లేదు. అంటే ప్రైస్ అలా మాట్లాడుతుంది అనమాట. సో నా దృష్టిలో ఈ వివో X9 అల్ట్రా కూడా ఓవర్ ప్రైస్డ్. అండ్ ఫోన్ అయితే స్పెక్స్ బాగున్నాయి, టు బి ఆనెస్ట్ స్పెక్స్ అయితే చాలా బాగున్నాయి. బట్ ప్రైస్ అది ఆ ప్రైస్ అయితే కరెక్ట్ కాదు. నాకు ఈ వివో X9 అల్ట్రాకి మ్యాక్స్ 1,30,000 లోపలే పెట్టాల్సింది అనిపించింది. నెక్స్ట్ ఇంకా ఒప్పో నుంచి ఒప్పో Find X9 అల్ట్రా సిరీస్ లాంచ్ అయింది. దాంతోపాటు ఒప్పో Find X9s కూడా లాంచ్ చేశారు. స్పెక్స్ బేసిక్ గా చెప్తాను, ఒకసారి చెక్ చేయండి. ఒప్పో Find X9s దీంట్లో కూడా IP68 అండ్ IP69 వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. MediaTek Dimensity 9500S ప్రాసెసర్ ఉంటుంది. RAM and ROM LPDDR5X అండ్ UFS 4.1 ఉన్నాయి. డిస్ప్లే 6.59 ఇంచ్ 1.5K రెజల్యూషన్ LTPS AMOLED డిస్ప్లే, 3600 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. కెమెరా దీంట్లో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా, 3 50 మెగాపిక్సెల్స్. ప్రైమరీ కెమెరా LYT 700 సెన్సర్, సెకండరీ కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, థర్డ్ 50 మెగాపిక్సెల్ LYT 600 టెలిఫోటో లెన్స్. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. IMX615 సెన్సర్ తో వస్తుంది. 7025 mAh బ్యాటరీ, 80 వాట్ చార్జర్ తో వస్తుంది. 5+6 years అప్డేట్ పాలసీతో వస్తుంది బేస్డ్ ఆన్ Android 16. దీని ప్రైస్ కూడా 80,000 పెట్టారు. 80,000 ఒప్పో Find X9s అయితే వాల్యూ ఫర్ మనీ కాదు, వర్త్ కాదు. ఫస్ట్ ఎన్ని ఫీచర్స్ ఇచ్చినా 80,000 అయితే కరెక్ట్ కాదు. మ్యాక్స్ దీనికి కూడా సేమ్ వివో X9 FE కాంపిటేటర్ ఇది. ఇన్ఫాక్ట్ దీనికి ఇంకా లెన్స్ సపోర్ట్ ఉంది. మీకు కావాల్సిన ఎక్స్టెండర్ కిట్ కొనుక్కోవచ్చు X9 FE కి. ఒప్పో Find X9s కి లెన్స్ కిట్ సపోర్ట్ లేదు. సో మాక్సిమం ఒప్పో Find X9s కి పెట్టాలనుకుంటే 55,000 అంతవరకు, అంతకు మించి అయితే పెట్టాల్సిన అవసరం లేదు. ఫీచర్స్ బాగున్నాయి, అగైన్ చెప్తున్నా ఫీచర్స్ బాగున్నాయి, బట్ ప్రైస్ కరెక్ట్ గా. అండ్ నెక్స్ట్ ఒప్పో Find X9 అల్ట్రా, దీని కాన్ఫిగరేషన్ చెప్పి మీకు బోర్ కొట్టలేను, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఫుల్ వీడియో మన ఛానల్ చేశాను, థంబ్నెయిల్ కూడా వేస్తున్నా. మీరు ఒకసారి స్పెక్స్ చెక్ చేయాలనుకుంటే ఈ వీడియో చెక్ చేయండి. ఒప్పో Find X9 అల్ట్రా మీకు 1,70,000 వరకు వెళ్ళిపోయింది. దానికి ఏ లెన్స్ గిన్స్ ఏమీ లేకుండా అసలు మరీ టూ మచ్ ఓవర్ ప్రైస్ అని చెప్పొచ్చు. నన్ను అడిగితే 1,30,000 దానికి కూడా. ఈ వివో X9 అల్ట్రా అండ్ ఒప్పో Find X9 అల్ట్రా రెండు సేమ్ కాన్ఫిగరేషన్, సేమ్ ప్రైస్. బెటర్ 1,30,000 అంతకు మించి అయితే పెట్టమాకండి. అగైన్ దీనికి కూడా హిట్ టు ఫ్లాప్ చెప్పను, ఫీచర్స్ బాగున్నాయి బట్ ప్రైస్ బాలేదు. నెక్స్ట్ ఇంకా మనకి రెండు ఫోన్స్ లాంచ్ అయినాయి. ఒకటి Realme 16T బడ్జెట్ లో. బడ్జెట్ అంటే ఇంతకు ముందు మనకి 25,000 20,000 లోపల అనుకునే వాళ్ళం. ఇప్పుడు 30,000 లాంచ్ అయింది Realme 16T. ఈ ఫోన్ 15,000 వస్తే కొనుక్కోండి, 30,000 అయితే అనవసరం. మంచి గట్టిగా మాట్లాడాను దీని గురించి. ఈ వీడియో కూడా ఇక్కడ స్క్రీన్ మీద వేస్తున్నా, థంబ్నెయిల్ ఒకసారి చెక్ చేయండి. నేను కాక మొన్నే పోస్ట్ అయింది, చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ వీడియో ఒకసారి చెక్ చేయండి. మరి ఇవి ఓవరాల్ గా మే మంత్ లో లాంచ్ అయిన ఫోన్స్. 6 ఫోన్లే గట్టిగా లాంచ్ అయినాయి. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫీచర్స్ వైజ్ ఏవి కూడా పెద్దగా, అంటే బడ్జెట్ పరంగా నేను చెప్తుంది, అండర్ 50,000 లో మనకు ఉపయోగపడేలా, మిడిల్ క్లాస్ కి ఉపయోగపడేలా ఒక మంచి స్పేస్ కంటే ఒక్క స్మార్ట్ ఫోన్ కూడా లాంచ్ అవ్వాలి. మేబీ నెక్స్ట్ మంత్ లాంచ్ చేద్దాం, చూద్దాం. మోటోలో నుంచి మోటో 870 Pro Plus లాంచ్ అవ్వడానికి రెడీగా ఉంది. ఆ ఫోన్ ప్రైస్ 36,000 వరకు పెడుతున్నారు. చూద్దాం, లాంచ్ అయిన తర్వాత దాన్ని ఆర్డర్ చేసి తెప్పిస్తాను. బాగుంటే మాత్రం ఖచ్చితంగా అందరికీ రికమెండ్ చేస్తాను. మరి ఇది ఓవరాల్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, వీడియోని హైప్ చేయండి. హైప్ పాయింట్స్ ఇచ్చి యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. అండ్ ఛానల్కి కొత్తగా వస్తే మర్చిపోవద్దు, ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా మనం ఇలాంటి బెస్ట్, ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మేము ముందు తీసుకొస్తూనే ఉంటాం. 3 lakhs సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉన్నాం. కొంచెం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.